హలో హాయ్ అండి అందరికీ. ముందుగా ఈరోజు నవారు మంచం ఎలా అల్లాలో ఫస్ట్ అల్లినే చూపించానండి. మేము ఫైనల్గా సెట్ చేసింది ఎలా అల్లాలో ఇప్పుడు మీకు విధానం చెప్తాను. ముందుగా సూదికి 4 పోగులు దారాన్ని ఎక్కించుకొని నవార్ని ఒక బండిల్లాగా సెట్ చేసుకుని నీట్గా ఫస్ట్ లైన్ వచ్చేసి ఫోల్డ్ చేసి అటు చివరన ఇటు చివరన మధ్య వైపుగా గట్టి కుట్లు వేసుకోవాలి. మొత్తం ఆ దారం ఎంత పొడుగుందో అంత పొడుగు గట్టి కుట్లు వేసేసుకోవాలన్నమాట. ఆ దారం మొత్తం దానికే సరిపెట్టేయాలి. అప్పుడే మనం అల్లుకునేటప్పుడు నవారు గట్టిగా ఉండడానికి మనకు సహాయపడుతుంది. ఇంకొకటి, చాలా సంవత్సరాల నుంచి బాగా మనం నవారు మంచాలను చూసేవాళ్ళం. ఎలా అల్లుతారని కొంతమందికి ఐడియా ఉంది, కొంతమందికి లేదు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకైతే చాలా తక్కువ ఎలా అల్లుతారు అనేది. అసలు అదొక డౌటే అంటాను నేను. నాకైతే నిజంగా ఎలా అల్లుతారని తెలియదు. దాన్ని ఎలా ఫిట్ చేయాలో కూడా తెలియదు, దాన్ని ఎలా యాడ్ చేయాలో కూడా తెలియదు. ఆంటీ వల్ల నేను అది తెలుసుకోగలిగాను. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నాకు ఇలాంటివి తెలుసుకోవడం చాలా ఇష్టం. ఈ మధ్యకాలంలో నవారు మంచాలు చూడడం చాలా తక్కువైపోయింది. అందరి ఇళ్ళల్లో కాస్ట్లీ మంచాలు అయిపోయినాయి. ఇది చూడడం చాలా తక్కువైపోయింది. ఎప్పుడన్నా ఊరికి వెళ్ళినప్పుడు అడపదడప ఇలాంటి మంచాలు కనిపించినప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్గా అనిపిస్తూ ఉంటుంది. మనకు రాలేదే అన్న ఫీలింగ్ ఉంది నాకు. ఇప్పుడు ఆ ఫీలింగ్ కూడా కొంచెం పోయింది. అంటే ఎంతో కొంత తెలుసుకున్నాను కదా అని కొంచెం నాలెడ్జ్ అయితే వచ్చింది దాని పట్ల. చూడండి, నవార్ని ఫస్ట్ పై వైపు నుండి వేసేసుకుని మళ్ళీ కింద నుంచి స్ట్రైట్గా మెలికలు లేకుండా ఫస్ట్ పెట్టేసుకుని అట్లా 11 వరుసలు పెట్టుకోవాలన్నమాట. మధ్యలో ఇక్కడ కొంచెం ముక్క యాడ్ చేయాల్సి వచ్చింది, మళ్ళీ ఇంకో బండిలు యాడ్ చేయాల్సి వచ్చింది. అందుకని ఒకదాని మీద ఒకటి కలిపి పెట్టి అటు ఇటు కుట్టుకుని, ఇందాక కుట్టుకున్నాను చూడండి ముందు వైపు, అలా అటు పక్కన ఇటు పక్కన మళ్ళీ మధ్య వైపు కూడా మొత్తం దారం ఎంత పొడుగుందో అంత పొడుగు గట్టి కుట్లు వేసేసుకుని వదిలేయాలన్నమాట. ఇట్లా 11 వరుసలు ఈ స్ట్రెయిట్ లైన్లో పెట్టిన తర్వాత మళ్ళీ అడ్డంగా కూడా మనం 11 లైన్లో 10 లైన్లో పెట్టుకోవాలి. అంటే మనకి ఎంత మందంగా కావాలో అంత మందంగా వేసుకోవాలి నవారు ఉన్నవాళ్ళు. మాకు నవారు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి మేము 9 వరుసలు వేసుకున్నాం. అయితే ఆంటీకి నేను హెల్ప్ చేసి ఇచ్చాను. అది లూజ్గా కొంచెం మనం అల్లుకునేటప్పుడు కాస్త లూజ్గా అల్లుకున్నాం అనమాట. అయితే అది టైట్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంకా లాస్ట్కి ఎక్కడైతే వదులుగా ఉందో అటు సైడ్ గట్టిగా లాగి ఒక 3 వేసుకోవాలన్నమాట. ఇంకా లాస్ట్లో నేను పడుకుని కూడా చెక్ చేశాను స్టిఫ్గా ఉందా లేదా అని. ఎందుకంటే అక్కడిక్కడ జాయింట్స్ యాడ్ చేశాం కాబట్టి చాలా స్టిఫ్గా ఉంది, బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఎలా అల్లుకోవాలో చూడండి. ఇక్కడ ఇంకొక వరుస మిగిలిపోయింది వేసేది. ఆ వరుస వేసిన తర్వాత ఒకదానికి పై వైపు మరో దానికి కింద వైపు అలా వేసుకోవాలన్నమాట. సైడ్ తిప్పిన తర్వాత ఆంటీ అల్లుతారు, మీరు చూడండి. ఇప్పుడు పై వైపు వేసుకుంది కదా, మళ్ళీ నెక్స్ట్ కింద వైపుకి వేసుకోవాలి. ఇదిగోండి, ఒకటి పై వైపుకి ఒకటి కింద వైపుకి అలా మంచం చుట్టూరా వేసుకోవాలి.